స్పెషల్ పర్సన్ని తీసుకుని వెళ్తాను. దా దా ఈ అమ్మాయి పేరు, పాప పేరు ఊహ. సో ఇప్పుడు ఊహ స్టేజ్ పైకి వచ్చి ఈ సినిమాలో తను ఏ పాత్ర ప్లే చేసిందో తన నోటి నుంచే విందాం. ఊహ, నువ్వు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసావు? అబ్బాయి రోల్. ఏ అబ్బాయి? విక్కీ. విక్కీ. హీ కాదు, షీ, విక్కీ. సో మనం చూసాం కదా చిరంజీవి గారి పిల్లలుగా ఇద్దరు పిల్లల్ని చూసాము. అందులో తమ్ముడు క్యారెక్టర్ అనమాట. తమ్ముడు, ఏమిటి విశేషాలు? నాకు ఇక్కడికి రాగానే పెద్ద షాక్ ఇచ్చింది అనమాట. ఏ రోల్ చేసావంటే ఈ మాట చెప్పిన తర్వాత. సో అది సంగతి. సో పాపకి అందరు క్లాప్స్ కొట్టాలి. అమ్మాయిలకి చాలా ఇష్టమైంది ఏంటి చెప్పండి? హెయిర్. అవును, పాప అబ్బాయిగా చేయాలంటే హెయిర్ కట్ చేసుకుంది. పైగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే దిస్ బాడీ లాంగ్వేజ్ కదా. అరే రే ఆడు, అరే రే రే. ఇట్స్ ఓకే, నీ జుట్టు వచ్చేసింది. తెలుసు, జుట్టు కోసం కాదు. కాదు, సినిమాలో దట్ బాడీ లాంగ్వేజ్ ఇలా మొత్తం చాలా క్యూట్ గా ఉన్నావునా ఊహా. నవ్వాలి, అది స్మైల్ స్మైల్ నవ్వు, అది చప్పట్లు ఫర్ ఊహా. మీరు ఇంకొక సిమిలారిటీ ఉంది మనకి. మనం చాలా సినిమాలో, చిరంజీవి గారి సినిమాలో చిన్న చిన్న కంపారిజన్ సినిమాలు అక్కడక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. ఇంకో కంపారిజన్, పసివాడి ప్రాణం అనే సినిమాలో బేబీ సుజిత, అవును, పాప బాబు క్యారెక్టర్ చేసింది. అవును. సో మేము అది ప్లాన్డ్గా చేయలేదు, కానీ ఒకసారి సడన్గా ఆలోచిస్తే నాకు నిన్న ఇవన్నీ చూస్తే అనిపించింది, అరే కరెక్టే కదా, ఈ సినిమాలో కూడా ఒక పాప బాబు క్యారెక్టర్ చేసింది అనిపించింది. అవును అవును. ఊహా, కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ ఊహా, కమ్ ఆన్ మాట్లాడు. హలో, అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్తే. నేను ఈ మూవీలో చిరంజీవి మామకి కొడుకు క్యారెక్టర్ చేశాను. చిరంజీవి మామకి, నయనతార సిస్టర్కి, వెంకీ మామతోని చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మామ కూడా థ్యాంక్ యూ. I love you director mama, and I love you Oda. I love you Chiranjeevi mama also. మన డైరెక్టర్ ఎలా తీశారు అంటే ఇచ్చి పడేశారు, చింపి పడేశారు. యాక్ట్స్ అప్ ఫర్ యూ డైరెక్టర్ మామా. ఐ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అలాగే నేను ఈ ప్రొటేషన్లో చేయడం, సైన్స్ స్క్రీన్ ప్రొటేషన్లో చేయడం ఇది 3వ సారి. అలాగే సైన్స్ స్క్రీన్లో పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరునుగా థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఐ లవ్ యూ. సో క్యూట్, థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా చాలా సర్ప్రైజ్ చేసావు, బట్ సినిమాలో మాత్రం అద్దరు కొట్టేశావు. చాలా బాగా చేసావు ఊహ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఎలాగూ మనం పిల్లలతో స్టార్ట్ చేసాం కాబట్టి మా బుల్రాజు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. ఒకసారి బుల్రాజు వచ్చేసాయి. సుగుణేష్, సిపిఎల్ సుగుణేష్కి వెల్కమ్ చెప్పేద్దాం ఇప్పుడు ఆన్ స్టేజ్. చిరంజీవి గారికి షాకులు ఇచ్చినటువంటి క్యారెక్టర్ చేశాడంటే మామూలుగా కాదు. కమ్ ఆన్ బుల్రాజు. అక్కడ మంజుష, బుల్రాజు పాపం ఈ మధ్య వాడికి వైరల్ ఫీవర్ వచ్చి సగానికి సగం చిక్కేసాడు. అవునా? లేకపోతే మన బుల్రాజు బబ్లీగా. ఇప్పుడు ఓకేనా? yes okay. యు ఫీలింగ్ గుడ్? yes ప్లీజ్. బుల్రాజ్ అంటే అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అనిల్ గారికి, షైన్ స్క్రీన్ సరాను షైన్ స్క్రీన్స్ కమ్ ఆన్ ఇక్కడ నుంచి షైన్ స్క్రీన్స్. అలాగే గోల్డ్ బాక్స్, ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన గోల్డ్ బాక్స్కి, షైన్ స్క్రీన్స్కి థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత మంచి ఛాన్స్ ఇవ్వడం వల్లే అనిల్ సార్ మంచి క్యారెక్టర్ చేసా. సంక్రాంతికి వస్తున్నాంలానే దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. దాంట్లో బూతులు తిట్టా, దీంట్లో బూతులు తిట్టలేదు, అదే తేడా.
అందుకే చాలా మా అమ్మమ్మ వాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చిందంట. ఒక నిన్న వెళ్ళారు థియేటర్కి, చూశారు, చాలా నచ్చిందంట. అనిల్ గారు బాగా తీశారు అనేసి మా నాన్నమ్మ చెప్పింది. అలాగే మా డాడీగా చాలా అంటే చాలా చిరంజీవి గారు పిచ్చ. మొన్న పేపర్లు కూడా ఎగరేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిపిఎల్ గారు, థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. అండ్ ఎస్, మనశంకర వరప్రసాద్ గారు మనకి ఎన్ని అద్భుతమైన హిలేరియస్ సీన్స్ ఇచ్చాయో అంతే అద్భుతంగా ఎనర్జెటిక్ సాంగ్స్ కూడా ఇచ్చింది అని చెప్పాలి. సో బీమ్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అద్దరగొట్టేశారు ప్రతి పాట, బీజిఎం, ఎవ్రీథింగ్. అయితే ఇప్పుడు మనం ఆ పాటలకి సంబంధించి మా లిరిసిస్ట్లను సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చింది. సో రిక్వెస్టింగ్ సరస్వతి పుత్ర రామ